20 రోజుల కింద కూడా ఒక ఫ్యాను కింద ఊడిపోవడం జరిగింది. ఆ సంఘటనలో ఒక విద్యార్థి రెక్క తగిలి హాస్పిటలైజ్ కూడా కావడం జరిగింది. అప్పుడే ఫస్ట్ టైం నేను విజిట్ చేసిన ఈ హాస్టల్. విజిట్ చేసినప్పుడు కూడా దాదాపు అన్ని ఫ్లోర్లు నేను తిరిగినాను. కండిషన్ అయితే బాగాలేదు. ఇది పాత హాస్టల్, ఓల్డెస్ట్ హాస్టల్, 55 ఏళ్ళ కింద కట్టిన హాస్టల్. ఎందుకంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాకముందు ఈ పీజీ సెంటర్గా ఉస్మానియా పీజీ సెంటర్గా ఉన్నప్పుడు కట్టిన హాస్టల్. ఇది కొంత రిలేటివ్లీ స్ట్రెంత్ ఉన్న స్ట్రక్చర్ అనేది ఒక నమ్మకం ఉండే ఇప్పటివరకు. ఎందుకంటే ఫస్ట్ కట్టిన 5 బిల్డింగ్లలో ఈ పోతన హాస్టల్ కూడా చాలా స్ట్రాంగ్ అనేది ఒక నమ్మకం ఇప్పటివరకు ఉండే. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, హ్యుమానిటీస్ బిల్డింగ్, ఇదొకటి ఫిజిక్స్ బిల్డింగ్. ఈ 4-5 బిల్డింగ్లలో ఇదొకటి. ఈ 4-5 బిల్డింగ్ స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు ఈవెన్ యంగర్ స్ట్రక్చర్స్ అనేది ఒకటి. కానీ ఈ మధ్యన ఫ్యాన్ సంఘటన జరగటము, నిన్న ఇది జరగటం, దీని స్టెబిలిటీ మీద మాకు క్వశ్చన్ అంటే డౌట్ వస్తాం. సరే, ఎట్లాగో ఆ ఫ్యాన్ జరిగిన తెల్లారి ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కర్ణం మేడం ఇమీడియట్గా మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయడం అంటే అప్పటికి ఒక సమ్మక్క సార్లాగా హాస్టల్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టింది. అది దాంట్లోకి షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశం ప్లాన్ చేస్తున్నాం. దానికి ఆ పైప్ లైన్ ఒకటి అవసరం ఉండే, అది కూడా అయిపోయింది. ఇది దాదాపు ఇది జరగకపోయినా కూడా ఈ 4-5 రోజులలో ఈ కొత్త కార్డ్స్, ఒక 200 కొత్త కార్డ్స్ కరీంనగర్ జైలుకు మేము ఆర్డర్ కూడా ప్లేస్ చేయడానికి లాస్ట్ వీక్ మేడం ఇచ్చారు అప్రూవల్. దాన్ని ఆర్డర్ ప్లేస్ చేసినాము. ఈ క్రమంలో ఇది జరిగింది అనుకోకుండా. ఇది జరగకపోయినా వీళ్ళని షిఫ్ట్ చేసే ఉద్దేశంలో ఉంటాయి. ఎందుకంటే ఆ సీపేజ్ ఉన్నది పైన. నేను పైకి ఎక్కి కూడా చూసిన, 5 ఫ్లోర్ కూడా వెళ్ళి ఇదంతా అంతా అంటే 5 ఫ్లోర్ అయితే అట్లీస్ట్ ఉండకూడదు. అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉండొచ్చు. ఎక్కువ అయినప్పుడు ఆ హాస్టల్లో ఎక్కువైనప్పుడు తప్పని పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉండొచ్చు. కానీ 5 ఫ్లోర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వద్దు, వేరే వాళ్ళకి మూవ్ చేయాలి అనే నిర్ణయం తీసుకుని ఇది నేను హైదరాబాద్ పోయి వస్తున్నాను మేడం దగ్గరికి. వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది పెంబర్తి దగ్గర ఉన్నప్పుడు ఈ విషయం తెలిసి రాత్రి 9:30-10 అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఇంటికి పోకుండా ఇక్కడికే డైరెక్ట్ వచ్చినాను. వచ్చిన తర్వాత నేను సరే వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, నన్ను కూడా కొంత దూరాలు చేసినప్పుడు చెప్పినాను ఇప్పుడు ఈ 2-3 రూమ్లన్నా వేరే రూమ్లకు హాస్టల్కి షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశం ఉంది. కానీ వాళ్ళు కూడా ఏమన్నారంటే రేపు పొద్దున చెప్తాం సార్, ఇప్పుడు ఏం చేయము, ఎక్కడన్నా వేరే కాడ అడ్జస్ట్ అవుతాను అన్నారు. ఇంకొకటి, ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా నిన్న 5 గంటలకు అయిపోయినాయి. ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. దాదాపు 80% విద్యార్థులు బహుశా సండే వరకు ఉంటారు కాబట్టి మండే వరకు అందరు కాల్ చేస్తారు. ఒక 2-3 డిపార్ట్మెంట్లోనే ఎగ్జామ్స్ అయిపోలేదు. మిగతా డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ అయిపోయినాయి. బై మండే ఖాళీ చేయాల్సింది. సో ఆ ఖాళీ అయిన రూములలో కూడా వీళ్ళను మళ్ళీ ఎలాగో ఫైనల్ ఇయర్కి వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎట్లాగో షిఫ్ట్ చేయాల్సిన వాళ్ళు అదే ప్లానింగ్లో ఉంటుంది. ఇది అనుకోకుండా జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు గాయపడదు. సరే, అంటే ముందు జాగ్రత్త అంటే ప్రమాదంలో ఉందని తెలిసి ప్రమాదంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చెప్తే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు జరిగిన సంఘటనలు జరిగిన తర్వాత చెప్పడం వల్ల అటెండ్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాను బోల్ట్ ఎప్పుడైతే లాక్ ఉండి బోల్ట్ ఏదైతే ఉందో ఫ్యాన్లో ఆ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కనపడుతుంది. మనకు ఆ సౌండ్ అనేది డిఫరెన్స్ కనపడుతుంది. ఇమ్మీడియట్గా అలాంటి కొంత అలర్ట్ ఉండాలి. మనం కూడా అలర్ట్ ఉండాలి కొంచెం, రైట్. ఇప్పుడు కూడా స్వెల్లింగ్ కనపడ్డప్పుడు ఖచ్చితంగా సరే కింది స్థాయి కేర్ టేకర్ వినక చూడకపోయినా పట్టించుకోకపోయినా జాయింట్ డైరెక్టర్కి వెళ్ళాలి. జాయింట్ డైరెక్టర్ పట్టించుకోకపోతే డైరెక్టర్కి వెళ్ళాలి. డైరెక్టర్ పట్టించుకోకపోతే రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటివి ఖచ్చితంగా పెట్టాలి, నోటీసులో పెట్టాలి. పెట్టినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. మేము ఉన్నది వాళ్ళ కోసం కాదు. సరే, అంటే వాళ్ళ ఆడపిల్లలు మీ పర్యవేక్షణ కూడా ఉండాలి. పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే విపరీతంగా కోర్సుల సంఖ్య పర్టికులర్ ఎస్ఎఫ్సీలో విపరీతంగా పెంచడం జరిగింది. ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది, విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నాన్ పోర్టర్స్ అనేది ఒక